హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామ ఛానల్. ఇది బ్రాడ్ వే అని ఒకటి ఉందండి హైదరాబాద్ లో. ఇది రాణా గారి షాపు, అందరికి తెలిసే ఉంటుంది చాలా మందికి. దీంట్లో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏమిటి చూద్దాం మనం. రకరకాల ఫుడ్ అంతా ఉంటుందంట, అన్ని రకాల ఫుడ్డే కాకుండా అన్ని రకాల బట్టలు కూడా ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. ఇగో ఇక్కడ కళ్ళజోడు షాప్ ఉంది లోపల. మళ్ళీ కాస్మెటిక్స్ ఉన్నాయి. ఇక్కడ అవి ఏమేమి జరుగుతాయో అవన్నీ ఇక్కడ రాసి పెట్టారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది. ఈవెంట్స్ కూడా జరుగుతాయంట ఇక్కడ. మళ్ళీ వర్క్ షాప్ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయంట ఇక్కడ. వెళ్ళే పాల్గొచ్చు, వర్క్ షాప్ లో మనం పాల్గొవచ్చు కూడాను. ఇక్కడ చూసారా చెప్పులు ఎంత హైగా ఉన్నాయంటే అంత హైగా, కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే మనకి ఎక్కువలండి, కొనుక్కునే వాళ్ళకి కొనుక్కుంటారు. అది నాకే మాత్రం మనకే అంటే నాకు మాత్రం ఎక్కువ అనిపించాయి. బాగున్నాయి, క్లాతింగ్ అదంతా కూడా బాగుంది. ఇక్కడ విజయ్ దేవరకొండ బ్రాండ్ కూడా ఉందండి, ఆయన ఫోటో పెట్టారు అక్కడ. అది అక్కడ ఇక్కడ పిల్లలకి చూసారా, పిల్లల వస్తువులు అన్నీ దొరుకుతాయి. పిల్లలకు సంబంధించినవి మనం వాళ్ళని కూర్చోబెట్టుకునేవి, మనం ఫుడ్ పెట్టేవి, మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళని కట్టుకునేవి, ఇంకా అన్ని రకరకాలు దొరుకుతాయండి. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. బట్టలు, పిల్లల బట్టలు అన్నీ, ఇంకా రకరకాలు మనం చూడనివి చూసినవి మనకు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి దీంట్లో. ఈ సూట్ కేసులు అవి కూడా చూసాము, అవి బ్రాండెడ్ కాబట్టి అవి ఆ రేట్లు ఉంటాయి కదా అని. ఆ రేట్లలోనే బయటైనా ఎక్కడైనా ఆ రేట్లు ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి, బాగున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగులు మాత్రం ఉన్నాయండి, ఒక్కొక్కటి లక్షల్లో ఉన్నాయి, వేలల్లోనూ లక్షల్లోనూ ఉన్నాయి. బ్రాండెడ్ కదా మరి, అంతే ఉంటాయి. ఈ ఫిష్లు అవి చూసారా, రకరకాల ఫిష్లు, రకరకాల ఇవి. ఇక్కడ వెళ్తే వాసన వచ్చింది కానీ ఏం చేస్తాం, వీడియో తీయాలి కదా, అందుకే తీసాను మీకోసమే. ఓకే, చూడండి ఇవి రెడీ టు ఈట్ అనమాట. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టారు, అప్పటికప్పుడు వెళ్ళి వండుకొని తినేయచ్చు వాళ్ళు అనమాట. ఇక్కడ రకరకాల చీజ్లు కూడా రకరకాలు ఉన్నాయండి. ఎన్ని రకాలు ఉన్నాయో అక్కడ ఉన్నప్పుడు తెలిసిందనమాట. ఇవన్నీ చీజ్లే, ఇగో మీకు చూపిస్తున్నవన్నీ చీజ్లే. చాలా రకాలు ఉన్నాయి. ఫారెన్లో దొరికే ఐటెం మొత్తం ఇక్కడ దొరుకుతుందండి. డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు ఇక్కడ ఇవి కూడా ఉన్నాయండి. కెఫే ఉంది అక్కడ. అక్కడ తాగడానికి అవన్నీ ఉంటాయి కదా, కాఫీ, కోల్డ్ కాఫీ, చిల్ కాఫీ అలాంటివి, అవన్నీ రేట్లు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. రేట్లు చూపిస్తున్నాను అనమాట మీకు. మా వాళ్ళు ఎవరో తాగారు, మా చిన్న పాప వాళ్ళ ఆయన, మా పెద్ద పాప వాళ్ళ ఆయన, మా ఆయన గారు తాగారు. మిగతా మేము ఎవరం తాగలేదు, ఊరికి చూసాం అనమాట. ఆ టైంలోనే మా పాప కొంచెం వర్క్ ఉంటేను వర్క్ చేసుకుంటూ కూర్చుంది అక్కడ. ఆ వర్క్ అయిపోయాక మేము బయటకు వెళ్ళాం అనమాట. దాని వర్క్లో ఉండగానే మేము బయటకు వెళ్ళాము. మళ్ళీ వర్క్ వచ్చినప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాం అనమాట. అలాగే శనివారం అయినా ఆ వర్క్ వచ్చింది అనమాట. ఆల్వాయిల్ ఇక్కడ చూసారు గిఫ్టింగ్ ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఎన్ని మనకి ఈ గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయిలేండి, పర్వాలేదు. ఆ వర్త్ అనిపిస్తుంది ఆ వాటికి. కొన్నిటికి మనకు వర్త్ అనిపించకపోతే మనం తీసుకోం కదా, అలా అనమాట. బాగున్నాయి, నాకైతే నచ్చాయి. అన్ని చూసాము కానీ అక్కడ ఏది కొనలేదు, అన్ని చూడడానికే వెళ్ళాము. ఊరికే అలా కాఫీ షాప్ లో కాఫీ తాగారు, అంతే తేడా. అంతే, అది ఒక్కటే చేశారు, తేడా కాదు, అంతే. ఏదో చూసారా, అది కూడా చూపిస్తున్నాను అనమాట మళ్ళీ ఫోటోతో సైతం. ఇక్కడేమో బంగారం షాప్ కూడా ఉందండి, వర్క్ షాప్ జరుగుతుంది అక్కడ. ఈ వర్క్ చేస్తున్నారు వాళ్ళను వర్క్ షాప్ లో. ఒకవేళ కండక్ట్ చేశారంటే వీళ్ళు ముందు బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆ వర్క్ షాప్ జరుగుతుంది కాబట్టి నేను అది వీడియో తీస్తాను. ఇక్కడ బంగారం షాపులు కూడా ఉన్నాయండి, అది కనబడుతున్నాయి కదా, అవి కూడా బంగారం షాపులు అనమాట. చాలా ఉన్నాయి అక్కడ, అన్ని రకాలు ఉన్నాయన్నమాట అక్కడ. బ్రాండెడ్ ఐటమ్స్, ఇంకా ఒక దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని కొనుక్కొని వచ్చేయచ్చు అనమాట, అలా ఉన్నాయన్నమాట. సినిమా వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తారనమాట. ఇక్కడ దుంపల్లో 4 రకాలు ఉన్నాయండి. మనం
నెట్లో కొడితే వచ్చే దుంపల్లో రకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. పచ్చిమిరపకాయల రకాలన్నీ ఉన్నాయి. యాపిల్ రకాలు ఉన్నాయి. ఏగో చూడండి, మీకు చూపిస్తాను చూడండి. డ్రై ఫ్రూట్స్ లో రకాలు ఉన్నాయి. ఆ పళ్ళలో కివీలో కూడా 4 రకాలు కనపడ్డాయి అక్కడ. ఇంకా ఈ పచ్చిమిరపకాయల్లో రకాలు కనబడ్డాయి. టమోటాల్లో రకాలు కనబడ్డాయి. ఇంకా నాకు చాలా చాలా ముచ్చటేసింది చూడడానికే, కానీ కొనడానికి ఏమి లేదు కాబట్టి ఉత్తనే చూసాను అనమాట. అలాగా ఈ టమాటాలు అవి కొందాం అనుకున్నాను, తినేసిలాగా ఉంటాయి, కానీ అవి ఏమి ఇదిగా లేవండి, తినేటట్లు లేవు, అందుకోసం కొనలేదు. వీటిల్లో ఏంటి పుట్టగొడుగులు అంటారు కదా, ఆ పుట్టగొడుగుల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇగో క్యాప్సికమ్ లో కూడా చిన్నవి పెద్దవి, పచ్చిమిరపకాయలు చూసారా ఎలా చిన్నవి పెద్దవి, చాలా రకాలు అనమాట. పచ్చిమిరపకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వంటింటి ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇగో వచ్చాయి చూసారా, ఇదిగో ఈ వంటింటి ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. చాలా బాగున్నాయి అక్కడ మాత్రం. మిరపకాయల్లో రకాలు అనమాట ఇవి. అక్కడ పచ్చడి కూడా పచ్చడి పెట్టి అక్కడ అమ్ముతున్నారు. అక్కడ కారం అది పెట్టారు, ఉప్పు కారం అన్ని పెట్టారు. మామిడికాయ కూడా ఒకటి పెట్టారు. చేమమిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయి. మా రుచి చూసి మనం ఆ కారాన్ని మనం రుచి చూసి తినచ్చు అనమాట. అలా అనమాట. ఇక్కడ చేమమిరపకాయలు అన్ని ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా రకాలు ఒక రకం కాదు, మనం వెళ్తే ఇన్ని రకాలు ఉన్నాయో అనిపిస్తుంది. ఇగో అన్ని చూసి సరదా పడి అన్ని చూసాం, చాలా బాగున్నాయి అనిపించింది. చీజ్ లో రకాలు చూడండి బోల్డని. చాక్లెట్లో అయితే బోల్డని రకాలు. ఇందాక పిల్లలకి ఒక చాక్లెట్టే 1000 రూపాయల దగ్గర నుంచి ఉందండి. ఏంటి ఇంకా అంతే. దొరకనివి ఇక్కడ దొరకదు అన్నది వస్తువు ఉండదు. ఇక్కడ దొరికేది మనకి ఇండియాలో దొరుకుతాయి అన్నమాట. ఫారెన్ లో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలా 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 ఉంది ఈ షాప్. ఇక్కడ ఈ ట్రాలీ కూడా బాగా నచ్చిందండి నాకు. అది సింగిల్గా ఒకటే హ్యాండిల్ ఇచ్చాడండి. హ్యాండిల్ తోటి తోసుకుని వెళ్ళిపోవడమే అనమాట. దాంట్లో పిల్లలు కూడా ఈజీగా తోసేయచ్చు అనమాట. అది అలా ఉందన్నమాట. ఇది ఆవకాయల సీజన్ కదా, అందుకోసం ఆవకాయకి సంబంధించినవన్నీ కూడా పెట్టారు. ఇదండి దీని గురించి. నచ్చిందా? మరి మళ్ళీ ఒక వీడియోతో